దేవుడు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉన్నాడు. జీవితం క్రాస్ రోడ్స్ వద్ద నిలబడినప్పుడు, ఏ దారిలో నడవాలో తెలియకపోయినప్పుడు, హృదయం బరువై కన్నీరే సమాధానంలా అనిపించినప్పుడు మనలో నిశ్శబ్దంగా ఒక మాట వినిపిస్తుంది, నన్ను నమ్ము. అవును, మనం లోయల గుండా వెళ్తూ ఉన్నాం. కష్టాల లోయ గుండాను, బాధలనేటువంటి ప్రవాహ లోయ గుండాను, నిశ్శబ్దం మాట్లాడే లోయ గుండాను, దిగులు మింగే లోయ. అయితే వినండి, లోయలు మన గమ్యం కాదు. లోయ మన ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మరియు ప్రతి అడుగు, ప్రతి శ్వాస, ప్రతి కన్నీరు ఆయన గమనిస్తున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడా, నేను ఆశించింది నువ్వెందుకు చేయలేదు? నువ్వెక్కడున్నావు? నన్నెందుకు వదిలేశావు? కానీ మీరు వినాలి, ఆయన నిఘంటువులో ఉదాసీనత అనే పదం లేదు. ఆయన హృదయంలో ఉపేక్ష అనే భావన లేదు. ఆయన ఎల్లప్పుడూ ఆలస్యం చేయువాడు కాదు. ఎప్పుడు తప్పు చేయడు, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండడు. ఎందుకంటే ఆయనే సమయాన్ని సృష్టించాడు. ఆయన సమయంలోనే ఆయన అన్నీ చేసే దేవుడు. మనం కోరింది ఆయన చెయ్యకపోవచ్చు, మనం అనుకున్న దానికి విరుద్ధంగా ఆయన చెయ్యొచ్చు. కానీ వినండి, ఆయన ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఆయన చేతుల్లో ఏదో ఒకటి నడిపిస్తూనే ఉన్నాడు. మన మంచికి, ఆయన మహిమ కొరకై ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి లోయలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, పాదాల కింద నేల ఊగిపోతూ ఉన్నప్పుడు ఒక్క నిజం మీ మనసులో చిక్కుకొని రాసుకోండి, దేవుడు పనిచేస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను తీసుకెళ్తాడు. లోయ ముగుస్తుంది, ప్రభాతం ముగుస్తుంది, దేవుని కార్యం వెలుగుపడుతుంది. ఎందుకంటే మన దేవుడు ఎల్లప్పుడూ పనిచేస్తున్నాడు.